ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా లేదా ఆనందిస్తున్నారా? అన్నిటిలో ప్రత్యేకించి ప్రభునందు ఆనందిస్తున్నారా? ఎక్కడ ఆనందించమంటారు పాస్టర్ గారు? జీవితం అంతా కష్టం, దుఃఖం, వేదన, అప్పులు, కన్నీరు, వ్యాధులు అని రకరకాలుగా సమస్యలతో ప్రియ దేవుని బిడ్డలారా ఆనందం అంతా కూడా కోల్పోయావా? ప్రభు అంటున్నాడు, పరిస్థితులను బట్టి ఇంతవరకు నువ్వు ఆనందం కోల్పోయింది వాస్తవమే బిడ్డ. అయితే ఇది మొదలుకొని ఒక వాగ్దానం ద్వారా దేవుడిని నిన్ను ఆనందింపజేయాలని, నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఏంటా వాగ్దానం? యోబు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం, సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. ఎంత అద్భుతమైన మాట! వస్తువుల్లో, వ్యక్తుల్లో, వనరుల్లో, ఆభరణాలలో, వాహనాల్లో కాదంట, నీవు సర్వశక్తిమంతుడైన దేవునిలో ఇక మీదట ఆనందిస్తావు. దేవుడు అంటున్నాడు, అన్నిటిలో నేను నిన్ను నాయందు ఆనందింపజేస్తాను. అవును, నీ దుఃఖం, నీ కన్నీరు, నీ వేదన, నీ బాధనంతటిని ప్రభు కొట్టివేసి సర్వశక్తిమంతుడైన దేవుని యందు నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను అట్లు ఆనందింపజేస్తూ నడిపించునుగాక. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన నీలో ప్రభువా ఆనందింపజేస్తానని, ప్రభు అట్లా ఆనందించే వారుగా చేస్తారని మాట్లాడినందుకు స్తోత్రాలు. అట్లు ఆనందం కోల్పోయిన వారి జీవితం అంతటిలో ప్రభువా నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.